సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ప్రజాంకిత యాత్ర పేరుతో నేను ఈ ఖమ్మంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కడ లభించినటువంటి అనూహ్యమైన స్పందన నాకు ఈ ఖమ్మంలో లభించింది అనేది వాస్తవం. అది రికార్డ్స్లో ఉంది కూడాను. అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం ఈ పక్క నుంచి ఆ పక్క వరకు దారి పొడుగున పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అక్కలు, అమ్మలు, అన్నలు, చెల్లెళ్ళు, ఇలా చిన్న పసివాళ్ళతోటి దారి పొడుగున వాళ్ళు నాకు చూపించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ, ఆ ఆప్యాయత ఇప్పటికీ నేను మర్చిపోలేను. మళ్ళీ ఖమ్మంలోకి అడుగు పెట్టిన తర్వాత అదే నా మనసులో కదులుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక మీ అభిమానం, మీ ఆప్యాయత చెక్కు చెదరలేదు అని మళ్ళీ ఇంకొకసారి మీరందరూ కలిసి నిరూపించారు. దానికి గాను ఖమ్మానికి, పోరాటాల ఖిల్లా ఈ ఖమ్మానికి, ఖమ్మం ప్రజలకు, 50 మందికి నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మన రాష్ట్ర రవాణా శాఖ అమాత్యులు అజయ్ గారికి, అలాగే శ్రీకారం యూనిట్ సభ్యులందరికీ, ఈ శ్రీకారం ఉత్సవం వీక్షిస్తున్నటువంటి 50 మంది ప్రేక్షక లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు అనుకోకుండా తారసపడినటువంటి గొప్ప అవకాశం నాకు మిమ్మల్ని ఈ విధంగా కలవటం, ఆచార్య షూటింగ్ నిమిత్తం ఇక్కడ రావటం, మన మంత్రివర్యులు మీరు మా కాంపౌండ్లో ఉండాలి అంటూ ఆయన ఇక్కడే ఉండి మంచి ఆతిథ్యం ఇస్తూ ఒక సోదరులాగా మా షూటింగ్ సజావుగా సాగేలాగా అన్ని రకాల సదుపాయాలు ఇస్తూ మాకు అన్ని రకాల అండదండలు అందిస్తూ ఈ ఆచార్య షూటింగ్ చాలా చక్కగా జరిగేలాగా వారు సహకరిస్తున్న తీరు, అలాగే వారి సంబంధించినటువంటి వారి సిబ్బంది, అలాగే పోలీసు శాఖ వారు కూడా చాలా అత్యద్భుతంగా మాకు సహకరిస్తూ షూటింగ్ సజావుగా సాగడానికి అన్ని రకాలుగా తోడ్పట్టు అందిస్తున్నందుకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి, అలాగే మా అజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చరణ్ ఫోన్ చేసి, నాన్న శర్వానంద సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మీరు ముఖ్య అతిథిగా వెళ్ళాలి అని అంటే, ఎక్కడ కుదురుతుంది, నేను ఎక్కడో ఖమ్మంలో ఉంటాను, కుదరదేమో బహుశా అంటే, లేదు వాళ్ళే ఖమ్మం వస్తారు అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కోసం అంత వ్యయ ప్రయాసాలు కావాలా అని. బట్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే చిరంజీవి ఎక్కడో సరే మనం వెళితే చాలు, చిరంజీవి అభిమానులు కానివ్వండి, సినిమా అభిమానులు కానివ్వండి, మాకు ఆశీస్సులు ఇచ్చేటటువంటి 50 ప్రజానీకం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా వస్తారన్న వారి గట్టి నమ్మకం ఈ రోజున యథార్థం నిరూపించింది. ఆ రకంగా మీ మీద నమ్మకంతో వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకి మీరు అంతకంత ఆనందాన్ని ఇస్తున్నారు మీ ప్రతిస్పందన ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.